హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. ముందుగా బొరుగుల్ని ఒక 2-3 మినిట్స్ వరకు నానబెట్టుకొని ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేరుశనగ పప్పు అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. వేరుశనగ పప్పు వేగిన తర్వాత కొన్ని తాలింపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అయితే అంత మ్యాండేటరీ అని ఏం కాదు, ఆప్షనల్. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే ఏం లేదు. ఆనియన్స్, టమాటో అలానే గ్రీన్ చిల్లీస్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం టమాటో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు అలాగే క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోండి. గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ ఆల్రెడీ ఉడకబెట్టాం వాటర్లో, అందుకని చెప్పి లాస్ట్లో వేసుకోవచ్చు. ముందే వేసుకుంటే బాగా మెత్తపడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి వెజిటేబుల్స్ని అయితే మగ్గించుకోవాలి. మూత తీసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ అలాగే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక నానబెట్టి పక్కన పెట్టుకున్న బొరుగుల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే, ఉగ్గాని రెడీ. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. సో ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా హెల్తీగా ఉంటుంది. సో ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.